సరే, ప్రపంచంలోనే అత్యంత ఫ్యూచరిస్టిక్ అని చెప్పే టెక్నాలజీని కొంటే ఏమవుతుంది? అసలది మన భవిష్యత్తును నిజంగా ఏమైనా మారుస్తుందా, లేకపోతే ఇదంతా ఉత్త మార్కెటింగ్ మాయాజాలమా? పదండి, దీని గురించి వివరంగా తెలుసుకుందాం. అంటే భవిష్యత్తును కొనాలంటే ఎంత ఖర్చవుతుందంటారు? సుమారుగా ఒక $30,000. ఇప్పుడు ఈ డబ్బుతో కొన్న టెక్లో ఏది నిజంగా అద్భుతమైన ఆవిష్కరణో, ఏది ఉత్త జిమ్మిక్కో తేల్చేద్దాం రండి. సో అస్సలు ప్రశ్న ఏంటంటే, మనం చూస్తున్న ఈ గ్యాడ్జెట్స్ నిజంగా భవిష్యత్తుకు తెరిచిన కిటికీ లాంటివా, లేకపోతే మనల్ని మోసం చేయడానికి వేసిన ఓ మార్కెటింగ్ జిమ్మిక్కా? ఓకే, ఇక మొదలు పెడదాం. ఇదొక $30,000 టెక్ గ్యాంబుల్ అన్నమాట. ఇక ఇందులో ఏది నిజమైన ఇన్నోవేషనో, ఏదుత్త జిమ్మిక్కో చూసేద్దాం. సరే, ముందుగా ఫ్లాప్స్ గురించి మాట్లాడుకుందాం. భవిష్యత్తు ఇదేనంటూ ఎన్నో ఆశలు రేపి చివరికి అట్టర్ ఫ్లాప్ అయిన ప్రాడక్ట్స్ అన్నమాట. ఫస్ట్ ఈ ఎలక్ట్రిక్ బైక్ను చూడండి. అచ్చం ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా నుంచి దూసుకొచ్చినట్టుంది కదూ. హబ్లెస్ వీల్స్, ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ లైట్స్, ఆఖరికి ఫింగర్ ప్రింట్తో పనిచేసే కిక్ స్టాండ్. ఇలాంటి ఫీచర్స్ చూస్తుంటే పేపర్ మీద మాత్రం ఇదొక కంప్లీట్ ఫ్యూచర్ బైక్లానే అనిపించింది. కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది. అది రివర్సులో. స్మార్ట్ ఫీచర్లో కటీ పనిచేయలేదు, యాప్ అస్సలు కనెక్ట్ అవ్వలేదు, ఇక కస్టమర్ సర్వీస్ అనే మాటకే అర్థం లేదు. చివరికి ఇక్కడ చెప్పినట్టు ఇదొక షోకేస్లో పెట్టుకోవడానికి కొన్న అత్యంత ఖరీదైన వస్తువులా మిగిలిపోయింది. సో దీనికి మనమిచ్చే తీర్పు చాలా సింపుల్. ఇదొక కంప్లీట్ ఫ్యూచరిస్టిక్ ఫ్లాప్. ఇక నెక్స్ట్ ఇంకో ఫ్లాప్. అదే ఈ గ్రావస్టార్ ఇయర్బడ్స్. దీని స్పెషాలిటీ ఏంటనుకుంటున్నారు? గొప్ప సౌండ్ క్వాలిటీ కాదు, దీని కేస్లో ఒక బాటిల్ ఓపెనర్ ఉంటుంది. అవును, మీరు విన్నది నిజమే. అందుకే దీనికి ఇచ్చిన స్కోర్ 10కి 3. ఎందుకంటే ఓ బాటిల్ ఓపెనర్ కోసం విలువైన బ్యాటరీ స్పేస్ను వేస్ట్ చేయడం స్మార్ట్ ఫ్యూచర్ ఎలా అవుతుంది? అది ఖచ్చితంగా ఒక మూర్ఖపు భవిష్యత్తు అవుతుంది. సరే, ఈ ఫ్లాపుల సంగతి పక్కన పెడదాం. ఇప్పుడు అస్సలైన ఫ్యూచర్ని చూపించిన కొన్ని మెరుపుల్లాంటి ప్రాడక్ట్స్ చూద్దాం. ఇవి నిజమైన ఇన్నోవేషన్స్. ఉదాహరణకి ఈ నైక్ ఫ్లై ఈజ్ షూస్. దీని వెనుక నిజంగా ఒక స్ఫూర్తినిచ్చే కథ ఉంది తెలుసా? సెరిబ్రల్ పాల్సీ వల్ల తన షూలేసులను తానే కట్టుకోలేని ఒక 16 ఏళ్ల అబ్బాయి నుంచి ఇన్స్పైర్ అయి నైక్ ఈ హ్యాండ్స్ ఫ్రీ డిజైన్ను తయారు చేసింది. అయితే దీన్ని తయారు చేయడం అంత తేలిక కాదు. నైక్ ఇంజనీర్లు 3 పెద్ద సవాళ్లను ఎదుర్కొన్నారు. ఒకటి, షూను ఓపెన్ చేయడానికి, క్లోజ్ చేయడానికి ఒక ప్రత్యేకమైన కీను క్రియేట్ చేయడం. 2, ఆ 2 భాగాలను కలిపి ఉంచే ఒక టెన్షన్ బ్యాండ్ను యాడ్ చేయడం. ఇక 3, చేతులతో పనివేయకుండా షూను తీయడానికి ఒక కిక్ స్టాండ్ను డిజైన్ చేయడం. ఇది నిజంగా ఒక ఇంజనీరింగ్ అద్భుతం. అందుకే దీనికి ఇంత మంచి స్కోర్. ఎందుకంటే టెక్నాలజీ అనేది ఒక నిజమైన మనిషి సమస్యను పరిష్కరించడానికి ఎలా ఉపయోగపడుతుందో చెప్పడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇక నెక్స్ట్ హిట్ రే-బ్యాన్ మెటా స్మార్ట్ గ్లాసెస్. సరే, ఇవి సినిమాల్లో చూపించినట్టు ఫుల్ ఫ్లెజ్డ్ ఆగ్మెంటెడ్ రియాలిటీ కాకపోవచ్చు, కానీ చాలా యూస్ఫుల్ టెక్నాలజీని ఒక స్టైలిష్, అందరూ వేసుకోగలిగే రూపంలోకి తీసుకురావడంలో మాత్రం సూపర్ సక్సెస్ అయ్యాయి. దీని సక్సెస్కి అసలు సీక్రెట్ ఏంటంటే, ఇది సినిమాటిక్ ఫ్యాంటసీని క్రియేట్ చేయడానికి ట్రై చేయలేదు. సింపుల్గా మన ఫోన్తో చేసే పనులను మరింత ఈజీ చేసింది అంతే. ఇక ఫైనల్గా నిజంగా మ్యాజిక్ లాంటి ఒక ప్రోడక్ట్, లుకింగ్ గ్లాస్ పోర్ట్రేట్. ఇది ఒక ట్రూ హోలోగ్రాఫిక్ డిస్ప్లే. అంటే 3D కంటెంట్ను చూడటానికి దీనికి ఎలాంటి స్పెషల్ గ్లాసెస్ కానీ, ఐ ట్రాకింగ్ కానీ అవసరం లేదు. అచ్చం మన చేతుల్లో ఒక జ్ఞాపకాన్ని పట్టుకున్న ఫీలింగ్ వస్తుంది. ఈ టెక్నాలజీ పొటెన్షియల్ ఎంతుందో చెప్పడానికి ఈ కోడ్ చాలు. హోలోగ్రాఫిక్ బోర్డ్ గేమ్స్ నుంచి మొదలుపెట్టే సరికొత్త కమ్యూనికేషన్ పద్ధతుల వరకు దీనితో చేయగలిగేవి అనంతం. అందుకే దీనికి మనమిచ్చేది పర్ఫెక్ట్ స్కోర్ 10/10. ఎందుకంటే ఇది ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో చూపించే ఒక చిన్న శాంపుల్ లాంటిది. ఈ మొత్తం ప్రయోగంలో ఇదే మన అల్టిమేట్ హిట్. సరే, ఈ హిట్స్, ఈ ఫ్లాప్స్, వీటన్నిటి నుంచి మనమేం నేర్చుకున్నాం? ఇప్పుడు చూద్దాం భవిష్యత్తు టెక్నాలజీపై మన ఫైనల్ తీర్పు ఏంటో. ఈ టేబుల్ చూస్తే మనకు మొత్తం క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఒకవైపు ఫ్లాప్స్ కేవలం చూడటానికి కూల్గా ఉన్నాయి, కాని ఉపయోగంలోకి రాలేదు. మరోవైపు హిట్స్ మెటా గ్లాసెస్లా మన లైఫ్లో ఈజీగా కలిసిపోయాయి. అలాగే బాటిల్ ఓపెనరున్న ఇయర్బడ్స్ లాంటి ఫ్లాప్స్ అనవసరమైన గిమ్మిక్స్ అయితే, నైక్ షూస్ లాంటి హిట్సేమో నిజమైన సమస్యల్ని పరిష్కరించాయి. సో
ఈ ఒక్క ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. టెక్నాలజీ రోజురోజుకి ముందుకు వెళ్తున్న ఈ టైంలో మనకు నిజంగా ఉపయోగపడే ఇన్నోవేషన్కి, కేవలం అమ్మడం కోసం క్రియేట్ చేసిన ఆకర్షణకి మధ్య తేడాను మనమెలా గుర్తించాలి?